అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏం చేయాలో తెలియక వీడియో చేయలేదు. ఫ్లాష్ అప్డేట్స్ పెడతాను. గణపతి బొప్పను అభిజిత్ ముహూర్తంతో పాటు చూబడే ముహూర్తం భక్తులు ఇంటికి తెచ్చుకోవచ్చని పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 18వ తారీఖున అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. 19వ తారీఖు ఏమో ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. ఈసారి శ్రావణ మాసం ఎఫెక్ట్కి వినాయక చవితి 2 సార్లు వచ్చింది, దాంట్లో సగం దీంట్లో సగం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లీటర్ ఎలుక పాలు 18 లక్షలు అంట. ఈ ఎలకలో మనం పెంచుకున్నా బాగుంటుంది. లీటర్ పాలు 18 లక్షలు వచ్చింది. ఇక్కడ 100 రూపాయలు రావడానికి కాగానే 18 లక్షలు అంట. నెక్స్ట్ సైనికుడి కోసం ప్రాణత్యాగం చేసిన శునకం. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అది తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప నిర్ణయాలు తీసుకోవద్దులండి. పిల్లోడు ప్రాణం తీసిన కార్టూన్స్ అంట. విశాఖలో కార్టూన్ బొమ్మ ప్రభావంతో పిల్లడు చచ్చిపోయాడంట. సో దాంట్లో కార్టూన్స్ వేయబడితే చూపించాడు కదని చెప్పి మీరు సాహసాలు చేయమాకండి. చేస్తే మీరే పోయేది. మీ పిల్లలు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. పెద్దోళ్ళు శత్రువు కూడా నువ్వే మిత్రుడు వేరా. ధనం మూలం ఇదం జగత్. మహేష్ బాబు సినిమా 100లో రాబోతుంది. ఈ రోజుల్లో పైసలకి ఇచ్చిన వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు కదా. సో ధనం మూలం ఇదం జగత్ అంటే ధనమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. నెక్స్ట్ అంగన్వాడీలు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ఇది కూడా తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ చెప్పదనుకోండి. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. మినీ అంగన్వాడీలకు ప్రధాన అంగన్వాడీలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవి విరమణకు వయసును 65 ఏళ్ళకు పెంచిందంట. అంగన్వాడీ టీచర్లకు పదవి విరమణ ప్రయోజనం కింద ₹1,00,000, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 50 ఏళ్ళు చెల్లిస్తామని ఉత్తర్వులు పేర్కొందంట. నెక్స్ట్ డిగ్రీలో కొత్త కోర్సు ఈ ఏడాది నుంచి అమలు. సైబర్ మోసాలపై విద్యార్థుల అవగాహన పెంచేందుకు ఈ ఏడాది నుంచి డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సుని ప్రవేశపెట్టినట్టు ఇది కూడా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. BA, BCom, BSc వంటి సాంప్రదాయ డిగ్రీల్లో 4 సెమిస్టర్లు ఈ కొత్త సబ్జెక్టు తీసుకొస్తుందని చెప్పారు. ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై ISB పరిపాలించిన పనిని మంత్రి ఆవిష్కరించారు. అండ్ డిగ్రీ కాలేజీలో కోర్సు అమలు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు చేశారు, అప్పుడు బాగుంది. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయారు. మనం ఏం చేయలేము. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోతుంది, తెలంగాణ బాగుపడుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 న్యూస్ చెప్పి ఆపేస్తాను. హైదరాబాద్ ఇది కూడా తెలంగాణ న్యూసే. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వారికి కోసం డోంట్ మిస్. విజయనగర్ కాలనీలో మల్లేపల్లి హైదరాబాద్ ITI ప్రాంగణంలో లేదు జాబ్ మేళ జరుగుతుంది బుధవారం. సో 150 మందికి ఉద్యోగులు భర్తీ చేస్తున్నారంట. ఏమైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ CBN గురించి ఇంత కనెక్షన్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే మన ఎలక్షన్లో మనకు తెలిసిందే CBN గారికి 23 MLA సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయనకి జైలు నెంబర్ ఇచ్చింది కూడా 23తో లింక్ అయింది. ఆయన జైలు నెంబర్ మొత్తం లెక్కేస్తే 23 వచ్చింది. ఆయన అరెస్ట్ అయింది కూడా 23 తారీఖునే, అదే 23 ఈ సంవత్సరంలోనే. సో RGV అంటే రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఉన్నాడుగా ట్వీట్ చేశాడు. టీడీపీ మీద చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో RGV CBNకి 23తో ఉన్న కనెక్షన్ గురించి స్పెషల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు 23 MLA సీట్లు వచ్చినాయి, నేను చెప్పిందే. బాబు ఖైదీ నెంబర్ కూడా 7691, 76+6+9+1 కలిపితే 23. జగన్ ఖైదీ నెంబరు 6093 అంటే బాబుకి ముందు నెంబర్, అది 691 తీసేస్తే వచ్చేది 1598. ఇది చూసినా 1+5+9+8 23 వస్తుంది. చెప్పాక 7/2023 నేను చెప్పింది సెన్సేషన్ న్యూస్ ఇది. సో ఇక్కడతో ఫ్లాష్ అప్డేట్స్ ఆపేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే 4 minutes చేశాను. ఇంత మించి చేసినా ఎవరు చూడడు. మ్యాక్సిమం షార్ట్ వీడియో పెట్టే ట్రై చేస్తాను. ఈ ఫుల్ వీడియో చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పదలుచుకున్న షార్ట్ అప్డేట్స్. ఈసారి వినాయక చవితి 18, 19 అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు వచ్చిందో. రాఖీకి అలా జరిగింది, శ్రీకృష్ణ జన్మాష్టమికి అలా జరిగింది. ఇప్పుడు వినాయక చవితికి వచ్చి పడింది తిప్పలు. సో నెక్స్ట్ దసరాకి, దీపావళికి ఇంకెన్ని తిప్పలు వస్తాయో చూడాలి. థ్యాంక్ యూ.